భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొత్త మైలురాయిగా నిలుస్తుందని, రాష్ట్ర అనుసంధానం బలోపేతం చేయడంతో పాటు పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు ఊతమిస్తుందన్నారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, సాంకేతికతతో నిర్మించిన ఈ విమానాశ్రయం ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తుందని చెప్పారు. టెర్మినల్ భవనం ఏపీ సాంస్కృతిక వైభవం ప్రతిబింబిస్తోందని, అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ద్వారా స్వాతంత్ర సమరయోధుడి సేవలు గౌరవించినట్టు అవుతుందని తెలిపారు. భోగాపురం ప్రారంభోత్సవంలో 13,000 మందికి పైగా విద్యార్థులు ప్రదర్శించిన ధింసా నృత్యం తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు. అలాగే బొబ్బిలి ఏకాండమైన బహుమతిగా అందుకోవటం సంతోషంగా ఉందని, రాష్ట్ర కళాకారుల ప్రతిభను కొనియాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు ప్రధాని. బ్లూ ఎకానమీ, నౌకాశ్రయాలు, పారిశ్రామికాభివృద్ధి, సెమీ కండక్టర్లు, ఐటీ, ఆవిష్కరణ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ వేగంగా ముందుకు సాగుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.